BS99 న్యూస్. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిర ప్రారంభం సందర్భంగా బషీర్బాగ్ లోని ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పగుడాకుల బాలస్వామి, ప్రచార ప్రసార ప్రముఖ్ మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. అయోధ్యలో శ్రీరామ జన్మభూమి మందిర ప్రారంభం సందర్భంగా జనవరి 1వ తారీఖు నుంచి విస్తృత జన సంపర్క అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తారని, జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటికి పెళ్లి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలను పరిచయం చేస్తాను. కూడా 12 గంటలకు అనుకున్నాము, ఒక 10 నిమిషాలు అయింది, కొంతమంది వచ్చేవాళ్ళు ఉన్నారు. క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు రాజేశ్వర్ రెడ్డి గారు, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అభియాన్ తెలంగాణ ప్రముఖ్ వారు, వారి పక్కన ఉన్నటువంటి వారు శ్రీ పండర్జీ, వారి పక్కన ఉన్నటువంటి వారు డాక్టర్ రామ్ సింగ్ గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వారి పక్కన ఉన్నటువంటి వారు నరసింహమూర్తి గారు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చివరిగా ఉన్నటువంటి వారు శ్రీ జగదీశ్వర్జీ గారు, వారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శివరాం తెలంగాణ రాష్ట్ర నివేదన. రామ మందిరం ఎలా కట్టబోతున్నారు, భక్తులందరూ వచ్చి రామ మందిరాన్ని సందర్శించుకోవచ్చు అనే నివేదన పత్రం. అదేవిధంగా నిర్మాణం ప్రతిష్టాపన సమయంలో శంఖనాదాలు, ఘంటానాదాలు, అంతకంటే ముందు సంకీర్తన పారాయణాలు చేస్తూ దేవతలను ఆహ్వానించుకొని అక్కడ హారతి ప్రసాదం స్వీకరించి ఎల్ఈడీల ద్వారా, టీవీల ద్వారా, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించాలనేటటువంటి విషయాన్ని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునిస్తున్నది. విశ్వంలో ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి సనాతన ధర్మీయులందరూ కూడా ఆయా సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించాలి. ఆ రోజు సాయంత్రము ప్రతి ఇంటి ముంగట 5 దీపాలకు తగ్గకుండా దీపాల అలంకరణ చేసుకోవాలి. మొత్తం గ్రామము, దేశమంతటా కూడా నగరము, బస్తీ, గ్రామాలన్నీ కూడా ఒక అలంకరణమయంగా అవ్వాలి. జనవరి 22వ తేదీ నాడు మరి పూజ్య స్వామీజీలు, సంతులు, గురువులు, సామాజిక సంస్థలు, ధార్మిక సంస్థలు అందరూ కూడా మరి యొక్క కార్యక్రమానికి పాల్గొంటున్నారు. వాళ్ళ మార్గనిర్దేశకత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ఉండబోతున్నది. మరి ఆ కార్యక్రమానికి అందరికీ కూడా మనం సహకరించి రాబోయేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. దాదాపు 5 లక్షల పైన ఉన్నటువంటి సనాతన ధర్మీయుడి కుటుంబాల వరకు 12,000 పైన ఉన్నటువంటి గ్రామాలు, 5 లక్షల పైన ఉన్నటువంటి కుటుంబాలకు ఈ యొక్క అక్షంతల వితరణ కార్యక్రమం జరగబోతున్నది. అక్షంతల వితరణ కార్యక్రమం సంబంధించినటువంటి విషయం అందరికీ కూడా విదితమే. ఈ మధ్యలో అయోధ్య నుండి వచ్చిన తర్వాత అవి జిల్లాలకు, నగరాలకు, గ్రామాలకు వెళుతున్నట్టు సందర్భంలో అనేక శోభాయాత్రలు, మంగళమైనటువంటి శోభాయమానమైనటువంటి ఒక శోభాయాత్ర మార్గంలో వెళుతున్నాయి. అవన్నీ మనకు తెలిసినటువంటిది. ఆ రోజు జనవరి 1 నుండి 15 వరకు జరిగేటటువంటి అక్షంతల వితరణ కార్యక్రమంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి అక్షంతలు, రామ మందిరం ఏ విధంగా కట్టబోతున్నది, రామ మందిరం నమూనా ఫోటో, అట్లానే రామ మందిరంతో ఉన్నటువంటి ఒక నివేదన పత్రం, ఎలా రామ మందిరం నిర్మిస్తున్నారు, అక్కడ ఏమేమి నిర్మాణాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా రేపు శంకుస్థాపన తర్వాత విశేషంగా అందరూ వచ్చి కూడా దర్శనం చేసుకోవాలని ఒక పిలుపు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఈ యొక్క ఆహ్వానాన్ని అందుకొని అందరూ ఇంటింటికి వెళుతున్నారు. భక్తులు ఇట్లా ఒక మంగళకరమైనటువంటి వాతావరణంలో ఒక 5-6 జట్టుగా వెళ్ళి ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటికి అక్షంతలు, ఒక రామ మందిర్ ఫోటో, అదేవిధంగా రామ మందిరం యొక్క నివేదన పత్రం, ఈ 3 కూడా ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటికి పంపిణీ చేయడం అనేటటువంటిది ఒక మంగళకరమైనటువంటి వాతావరణంలో తెలంగాణలో ఉన్నటువంటి 12,000 గ్రామాలు, 5 లక్షల పైన కుటుంబాలకు ఈ అక్షంతలు, ఈ యొక్క రామ మందిరం యొక్క ఫోటో, నివేదన పత్రం, ఈ 3 కూడా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. శంకుస్థాపన జనవరి 22వ తేదీ నాడు 12:36 ముహూర్తాన్ని నిర్ణయం చేశారు స్వామీజీలు, మార్గదర్శక మండలి. ఆ నిర్ణయించినటువంటి ముహూర్తానికి 11 నుండి 12:30 వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా నామ సంకీర్తన, పారాయణము, హనుమాన్ చాలీసా,
ఇలాంటి సంకీర్తన కార్యక్రమాలు 11 నుంచి 12:30 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి దేవతలను ఆహ్వానించి హారతి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ ప్రతిష్టాపన సమయానికి శంఖనాదాలు ఘంటనాదాలు చేసి మళ్ళీ లైవ్గా కూడా టీవీలలో ఎల్ఈడీలు పెట్టుకొని ఆ యొక్క కార్యక్రమం దేశంలోని సనాతన ధర్మీయులందరి కళ 5 శతాబ్దాల కళ నెరవేరబోతుంది. ఈ 5 శతాబ్దాల్లో అనేక మంది సనాతన ధర్మీయులు భక్తులు త్యాగాలు చేశారు, అనేక మంది చనిపోయారు. 1986 నుండి ఈ అయోధ్య ఉద్యమాన్ని విశ్వ హిందూ పరిషత్ అనే విశాల ధార్మిక సంస్థ చేపట్టింది. పూజ్య స్వామీజీ మఠాధిపతుల స్వామీజీల యొక్క మార్గదర్శనంలో ఈ దేశంలో జరుగుతున్నటువంటి మందిర విధ్వంసాలు కావచ్చు, సనాతన ధర్మీయకు వ్యతిరేకంగా జరిగినటువంటి విషయాలకు సంవేదన చెందినటువంటి స్వామీజీలు కుంభమేళలో ఒక నిర్ణయం చేశారు. అయోధ్య, మధుర, కాశీ ఇలాంటి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రాలను మనం నిలబెట్టుకోవాలని, అందులో అయోధ్యది రామమందిర నిర్మాణం సంబంధించినటువంటి ఆందోళన చేపట్టాలని నిర్ణయించి పూజ్య స్వామీజీల మార్గదర్శనంలో విశ్వ హిందూ పరిషత్ దేశంలో ఒక ఏకాత్మత రథయాత్ర జరిపి, అలాగే మందిరం కోసం అనేక రథయాత్రలు, అనేక జాగరణ కార్యక్రమాలు జరిగాయి. 1990లో ఒక కరసేవ పిలిపివ్వడము, రెండవ కరసేవ పిలిపివ్వడం, శాసనాబద్ధంగా అనేక సాక్ష్యాలను తీసుకున్న తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా తీర్పు వెలువడినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ తీర్పు వెలువడిన తర్వాత మందిరం యొక్క శంకుస్థాపన జరిగింది. మన దేశ ప్రధానమంత్రి, అనేక మంది ప్రముఖులు, మఠాధిపతులు, పెద్దల సమక్షంలో ఇప్పుడు ఆ యొక్క కళ 5 శతాబ్దాల కళ ఈరోజు నెరవేరబోతుంది. ఆ నెరవేరబోతున్నటువంటి సందర్భంలో మొట్టమొదటిగా ఆ మందిర శంకుస్థాపన జరిగేటటువంటి క్రతువులలో మొట్టమొదటి పూజ అయోధ్యలో అక్షంతల పూజ జరిగింది. ఆ పూజించబడ్డటువంటి అక్షంతల అయోధ్య నుండి గ్రామానికి వెళ్ళాయి. ఈ వెళ్ళినటువంటి అక్షంతలు రేపు జనవరి 1 నుండి 15వ తేదీ వరకు అన్ని గ్రామాలకు, అన్ని సనాతన ధర్మీయుడి ఇంటికి వెళ్ళేటటువంటి అక్షంతలు పంపించేటటువంటి కార్యక్రమం జరగబోతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సాయంత్రం ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటిలో కూడా సాయంత్రము పంచభూతాలకు సాక్షిగా మరి 5 శతాబ్దాల కళ నెరవేరుతున్నటువంటి సందర్భంగా కనీసం 5 దీపాలకు తగ్గకుండా ప్రతి సనాతన ధర్మీయుడి ఇంటి ముందు 5 దీపాలకు తగ్గకుండా వెలిగించాలని, దీపావళి జరుపుకోవాలని, 5 దీపాల కంటే ఇంకెక్కువ కూడా శోభాయమైనటువంటి దీపాల యొక్క అలంకరణ చేసుకునేటటువంటి ప్రయత్నం ఆ రోజు రాత్రికి జరగాలని. ఇది దేశమంతటనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా, విశ్వంలో ఎక్కడున్నటువంటి సనాతన ధర్మీయుడు హిందువుల యొక్క కుటుంబాల పరివారాలందరూ కూడా చేసేటటువంటి పండుగ. అయితే రామాలయం కదా, ఇది సనాతన ధర్మీయులే లేకుంటే అని కాదు. రామాలయము, రామరాజ్యం అంటేనే అందరినీ సమావేశపరిచి అందరినీ కూడా లోకా సమస్త సుఖినోభవంత్ అనేటటువంటి పరిపాలన చేసినటువంటి గుర్తుగా రామరాజ్యం అంటాం. కాబట్టి ఎవరైనా ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల, ఇక్కడ సనాతన సంస్కృతి పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా చేసుకునేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కార్యక్రమం ఆ రోజు జరగబోతున్నది. కాబట్టి రేపు తెలంగాణలో 12,000 గ్రామాలు, 5 లక్షల పైన సనాతన ధర్మీయుల అందరి కుటుంబాల దగ్గరికి కూడా ఈ అక్షంతల వితరణ కార్యక్రమం జరగబోతున్నది. దానికి అందరం కూడా, ఈ తరంలో ఉన్నటువంటి మనం అందరం కూడా సాక్షులే. ఎందుకంటే 5 శతాబ్దాలతో పోరాడుతూ త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి రేపు రామ మందిరం. మనం అనుకుంటాం రామ మందిరం అంటే కేవలం మందిరం కాదు, రామాలయాలు చాలా ఉండొచ్చు దేశంలో, కానీ రామ మందిరం అనేటటువంటిది ఒక సత్యానికి, సనాతన ధర్మానికి సంకేతం, ఒక స్వాభిమానానికి సంకేతం. ఒక చిన్న పిల్లవాడు నుంచి పండు ముసలి వాళ్ళకి ఎవరిని అడిగినా ఆహా రామ, అయోధ్య రామ అంటాం. ఎక్కడ ఎన్ని రామాలయాలు ఉన్నా అయోధ్యలోనే భగవంతుడు పుట్టిన స్థలంలో ఒక భవ్యమైన మందిరం లేదు. కూలగొట్టి గుమ్మటాలు కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది బాబర్ యొక్క దోపిడీల ద్వారా. అలాంటి కళంకాన్ని తొలగించుకొని
ఈ యొక్క రామ భక్తులు సనాతన దేశ ధర్మానికి సంబంధించినటువంటి విశ్వాసానికి సంబంధించినటువంటి భక్తులందరూ కూడా మరి దేదీప్యమానమైనటువంటి ఒక భవ్యమైనటువంటి మందిర నిర్మాణాన్ని చేపట్టబోతున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి ఈ సందర్భానికి అనుగుణమైనటువంటి పద్ధతిలో రేపు రాబోయే జనవరి 1 నుండి 15 వరకు ఈ యొక్క ప్రతి ఇంటికి అందించేటటువంటి కార్యక్రమం అక్షంతలు